ఎట్ట బ్రో ట్రిప్పులు మేనేజ్ చేస్తున్నావు, ఆఫీస్ వర్క్ ట్రిప్పులు ఎలా మేనేజ్ చేస్తున్నావు అని ఇలా పరిగెత్తడమే, కాసేపు వర్క్ కాసేపు ట్రిప్పు. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత చిన్న ఎయిర్పోర్ట్ ఇంకో దగ్గర ఉండదు. సో ఈ చిన్న ఎయిర్పోర్ట్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా లక్షద్వీప్ అగట్టి ఐలాండ్ రావాల్సిందే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డే 4 ఇన్ లక్షద్వీప్ అండ్ ఇదే అనమాట చివరి రోజు కూడా మన లక్షద్వీప్ ట్రిప్లో. సో ఈరోజు పెద్ద యాక్టివిటీస్ సైట్ సీయింగ్ అయితే ఏముండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా లగేజ్ సర్దుకొని మనం రిటర్న్ బయలుదేరేయాలి. మాకు 11 కాదు, ఆఫ్టర్నూన్ 1కి ఫ్లైట్, 11:30కి అట్లా ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. సో ఈ వీడియోలో మీకు మేము స్టే చేస్తున్న ఈ హోటల్ రిసార్ట్ కాదులేండి, ఒక నార్మల్ హోటల్, ఆ హోటల్ టూర్ చూపిస్తా. అండ్ ఇంకేదైనా ప్లేసెస్ ఈ హోటల్ దగ్గర ఏదైనా ఉంటే చూపించడానికి ట్రై చేస్తా. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా దీనికి ముందు నేను ఇంకో 3 వీడియోస్ పెట్టున్నా లక్షద్వీప్లో. డే 1, డే 2, డే 3 మేము ఏమేమి చేసాం, ఏమేమి యాక్టివిటీస్ చేసాం మొత్తం అవి కూడా చూడండి చూడకపోతే. ఇదే మేము స్టే చేస్తున్న హోటల్, ఐలాండ్ డ్రీమ్స్ ప్యారడైజ్ హట్. సో బీచ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కనిపిస్తుంటుంది హోటల్ దగ్గర నుంచే బీచ్ కూడా. అండ్ మీకు చూపిస్తాను లోపల రూమ్ ఎలా ఉందో. అండ్ ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే మనకి ఉంటాయి అన్నమాట పడుకొని రిలాక్స్ అవ్వడానికి. నైట్ కూడా పడుకోవచ్చు కావాలంటే ఇక్కడే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాక్ట్గా పైన టెంకాయ చెట్లు ఉంటాయి, టెంకాయలు కరెక్ట్గా పొజిషన్లో ఉంటాయి అన్నమాట పడడానికి, అది కొద్దిగా చూసుకోవాలి. అండ్ ఈ గుడిస్ ఉంది కదా, దీంట్లో మాకు ఫుడ్ అది పెడతారు. లైక్ మెస్ అనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూట్ల ఫుడ్ పెట్టే ప్లేస్ ఇది, మెస్ లాంటిది. మాకే కాదు, ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ ఇక్కడికి వచ్చి తింటారు. అండ్ దీనికి టైమింగ్స్ కూడా అనమాట. ఇదండి ఇక్కడ టైమింగ్స్ చూడండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ 8 to 9:30, లంచ్, ఈవినింగ్ టీ ఇస్తారు, డిన్నర్ ఉంటుంది, అండ్ మార్నింగ్ టీ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ మన సైడ్ మిల్క్ అయితే దొరకదు గైస్, మిల్క్ పౌడర్తోనే ఉంటుంది టీ అంతా. సో చిన్న మెస్ టైపు. వాటర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, 24 hours మనకు వాటర్ అయితే ఉంటుంది, డ్రింకింగ్ వాటర్. అండ్ ఇవాళ మాకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ఒకసారి చూపిస్తాం మీకు. అప్పాలు. సో ఇంకైతే మనం రూమ్ లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడే ఒక ట్యాప్ ఉంటుంది, అంటే మన సముద్రంలో మునిగి అది వస్తాం కదా, కాళ్ళు అది వాష్ చేసుకొని ఇసుకంతా లోపలికి వెళ్ళకుండా ఒక ట్యాప్ అయితే ఉంటుంది. ఎదురుగ్గా మీకు కనిపిస్తుంది కదా, అదే బీచ్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. నేను ఉండేది 5th floorలో, మీకు కింద కూడా చూపిస్తాను ఒకసారి. మొత్తం టెంకాయ చెట్లే గైస్, చుట్టుపక్కల ఎక్కడ చూడండి మీకు టెంకాయ చెట్లే కనిపిస్తాయి. అండ్ ఇంకా చెప్పులు బయట పెట్టేసి లోపలికి వెళ్దాం. ఇక్కడ మొత్తం ఒక 5 rooms అయితే ఉన్నాయి. ఒక బిల్డింగ్లో 5 rooms అనమాట. మేము స్టే చేస్తున్న రూమ్ వచ్చేసి ఇదండి, ఇది దీంట్లో 3 sharing, ఇది ఇంకొక దాంట్లో 2 sharing, టోటల్ 5 members 2 rooms తీసుకున్నాం. ఏసీ అయితే ఉంది, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ నుంచి మాకు డైరెక్ట్గా బీచ్ వ్యూ, కిటికీలో నుంచి, బాల్కనీ లేదు కానీ విండోలో నుంచే బీచ్ కనిపిస్తూ ఉంటుంది. కెటిల్ ఇచ్చారు, పెద్ద బెడ్డు, కూర్చోడానికి చైర్స్, డ్రెస్సింగ్ టేబుల్, వైఫై ఉంది, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాష్రూమ్లో గీజర్ ఉంది, హాట్ వాటర్ వస్తుంది. సో రూమ్ అయితే రీజనబుల్, అంటే అన్ని ఫీచర్స్తో బాగానే అనిపించింది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది ఒక రూమ్, ఇంకొక 2 sharing రూమ్, అది కూడా ఇలాంటిదే. అండ్ ఇక్కడ బయట టీవీ ఉంటుంది, మాకు లోపల టీవీ అయితే కానీ బయట ఉంటుంది కామన్గా. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ అవి పెడతారు, మనకు కావాలంటే తీసుకెళ్ళచ్చు. సో ఇవన్నీ సపరేట్ రూమ్స్. దాని రూమ్లో నుంచి బయటకు వస్తే ఇది వ్యూ, ఇటు సైడు. అండ్ ఇటు పక్క చూస్తే బీచ్ వ్యూ. సో మార్నింగ్ టూరిస్టులు అయితే వచ్చారు, మేము కూడా సేమ్ ఇదే టైంకి వచ్చాం మొన్న. ఇప్పుడు ఇవాళ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తుంటారు కదా టూరిస్టులు, అలాగే వీళ్ళు సపరేట్ బ్యాచ్ అనమాట. సో అది గైస్ మా హోటల్ టూరు. మాకు దీనికి ఎంత పడిందంటే మనిషికి 3 nights 4 days మేము స్టే చేసింది. ఒక మనిషికి ఈ 3 nights 4 days మాకు దగ్గర ఛార్జ్ చేసింది 9,000, ఇంక్లూడింగ్ స్టే, 3 times ఫుడ్డు, ఇంకా సైట్ సీయింగ్ యాక్టివిటీస్ చేయించారు కొన్ని, ఎయిర్పోర్ట్ పికప్ డ్రాప్, మొత్తం మాదైతే ఇంకొక రూపాయి కూడా మేము ఎక్స్ట్రా పెట్టలేదు, అన్నీ వీళ్ళే. ఓన్లీ స్కూబా డైవింగ్ మాత్రం ఎక్స్ట్రా మనం పెట్టుకొని చేసుకోవాలి. ఇంకొక 1 hourలో మనం బయలుదేరాలి. మొత్తం రూమ్ గబ్బు చేసి పెట్టేస్తున్నాం, అన్నీ ప్యాక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి గోవాకి వెళ్ళాలి. ఆల్రెడీ మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటా ఉన్నారు. మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పి పాపం ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చినారు. బట్ కనిపించిన సన్ రైజ్ బిస్కెట్
ఫుడ్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉంది, మరీ తీసేయబడలేదు. అంటే మేము పెట్టిన బడ్జెట్లో మాకు రీజనబుల్ అని అనిపించింది. అప్పాల్లోకి పప్ప సంథింగ్ విత్ బటర్ నాలు ఉంటాయి కదా, పచ్చి బటర్ నాలు, కేరళ స్టైల్ ఫుడ్ అనుకోండి అంతే. బాగానే కలర్ బాగాలేదు. అంటే వాళ్ళ మార్నింగే వర్షం లేదు, అందుకే చాలామంది స్విమ్మింగ్ అయితే చేస్తూ ఉన్నారు. వచ్చేసి ఈ పక్క కొంతమంది ఉన్నారు, అండ్ అటు సైడ్ కొంతమంది, అటు పక్క అయితే వర్షం పడేలానే ఉంది. చూడండి క్లౌడ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ క్లైమేట్ ఏంటంటే కొంచెం అన్ప్రెడిక్టబుల్ అనమాట. కాసేపు ఎండబడుతుంది, సడన్గా వర్షం. అంటే యాక్చువల్లీ మేము వచ్చింది కూడా మాన్సూన్ సీజన్, అంటే ఇది అన్సీజన్ అనమాట. ఇక్కడ చెప్పాలంటే లక్షద్వీప్లో ది బెస్ట్ సీజన్ లక్షద్వీప్కి ఎప్పుడు రావాలి అంటే సెప్టెంబర్ అనుకోండి, సెప్టెంబర్ అక్టోబర్ నుంచి టిల్ ఏప్రిల్ వరకు ది బెస్ట్ అంట. ఆ టైంలో కానీ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ప్రతిదీ ప్రైస్ డబుల్ ఉంటుంది. ఇది అన్ సీజన్ కాబట్టి మాకు చాలా తక్కువకి వచ్చింది. ప్లస్ మేము చాలా పీస్ఫుల్గా చూసిన అన్ని ప్లేసెస్ అయితే చూసాం, ఎందుకంటే క్రౌడ్ చాలా తక్కువ. కొద్దిగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం. బట్ సీజన్లో వస్తే మనకి అంత పీస్ఫుల్గా అయితే ఉండదు. సో ఇది బీచ్ ఒడ్డున ప్రజెంట్ మేము మా హోటల్ దగ్గర ఉన్న బీచ్ ఒడ్డు అనమాట. ఇది మీ ఇష్టం, ఇక్కడ స్విమ్మింగ్ అలో ఉంది. వాళ్ళు అడిగితే మీకు లైఫ్ జాకెట్లు కూడా ఇస్తారు. సో ఎంతసేపు ఉన్నా ఇక్కడ స్విమ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ లోతు అయితే లేదు, బట్ లైఫ్ జాకెట్లు వేసుకుంటే బెస్ట్. సో గైస్, 3 nights 4 days స్టే చేసిన రిసార్ట్ అండ్ హోటల్ వీళ్ళదే. సో వీళ్ళది వచ్చేసి బ్లూ ల్యాండ్ హాలిడేస్ అనే ట్రావెల్ ఏజెన్సీ అనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా లక్షద్వీప్ రావాలంటే మాత్రం దాన్ని ఈ బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి. సో బ్రో, యూ నీడ్ టు గివ్ సమ్ డిస్కౌంట్. Yeah, of course, we can do it. Okay. So when we can visit, best time? The best time is October to November, December, January. It's best time. సో చూసారు కదా, మీరు కానీ రావాలనుకుంటే బెటర్ సెప్టెంబర్ తర్వాత రండి. అన్ని ప్లేసెస్ చూడొచ్చు, బట్ కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో నేను మొత్తం డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ ఇస్తా, కాంటాక్ట్ అవ్వండి వెళ్ళని. నేనైతే రికమెండ్ చేస్తా. బాగానే చూసుకున్నారు ఈ 4 days మమ్మల్ని. అండ్ ఈ రిసార్ట్లో మేము బ్యాచులర్స్ అనమాట, 5 members. ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఇది బాగానే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా సేఫెస్ట్ ప్లేస్ అనమాట. సో గైస్, ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాం మా హోటల్ దగ్గర నుంచి. ఇంకా వాళ్ళే వెహికల్ అరేంజ్ చేస్తారనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లో ఒక 1/2 hour నుంచి 40 minutes ప్రాసెస్ ఉంటుంది. నార్మల్ ప్రాసెస్ పెద్దగా కొత్తగా ఏముండదు. ఇంకా నుంచి ఫ్లైట్ ఎక్కేసి గోవాకి వెళ్ళి ఇవాళ మనం గోవాలోనే స్టే చేస్తాం. రేపు మళ్ళీ వేరే ప్లాన్ ఉంది గోవా నుంచి. సో ఇదే మా క్యాబ్, దీంట్లోనే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంక జంపు లక్షద్వీప్ అయిపోయింది. 3 nights 4 days ట్రిప్. టైం అయితే 11:30 అవుతుంది. మాకు 1:45కి ఫ్లైట్, 11:40 అయింది టైం. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. ఒక 10-15 minutes పక్కనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ అది ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1:40కి మా ఫ్లైట్ ఫ్రమ్ లక్షద్వీప్ టు గోవా. అండ్ ఇవాళ నైట్ మేము గోవాలో స్టే చేసి రేపు బెంగళూరుకి హైదరాబాద్కి వెళ్ళిపోతాం. అండ్ ఈ లక్షద్వీప్లో రోడ్స్ చూడండి, సింపుల్గా అంటే ఒక వెహికల్ పట్టేంత రోడ్లే ఉంటాయి. ఇది చాలా చిన్న ఐలాండ్ కాబట్టి మొత్తం చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, అన్ని పక్కనే ఉంటాయి. మొత్తం దీని రేడియస్ ఒక 7 kilometers అనమాట. ఎంటైర్ ఈ లక్షద్వీప్ అగట్టి ఐలాండ్. ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, స్కూల్స్ అన్నీ ఉంటాయి. కానీ థియేటర్స్ అయితే లేవంట, మూవీ థియేటర్స్. ఇదే ఫైర్ స్టేషన్. సూపర్ మార్కెట్లు ఉన్నాయి, బట్టల షాపింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక చిన్న సైజ్ సిటీ లాంటిదే, బట్ ఎక్కువ క్రౌడ్ ఉండదు. మొత్తం పాపులేషన్ వచ్చేసి ఒక 7 నుంచి 9,000 మధ్యలో ఉంటుంది ఇక్కడ ఉండే పాపులేషన్. బట్ టూరిస్ట్ లెవెల్ వస్తుంటారు కాబట్టి ఇంకొంచెం ఒక 1,000 members ఎక్కువ ఉండొచ్చు. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత చిన్న ఎయిర్పోర్ట్ ఇంకో దగ్గర ఉండదు. సో ఈ చిన్న ఎయిర్పోర్ట్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా లక్షద్వీప్ అగట్టి ఐలాండ్ రావాల్సిందే. దాన్ని రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి విజిట్ చేశారనమాట. అంటే టూరిజాన్ని ప్రమోట్ చేయండి, మాల్దీవ్స్కి వెళ్ళొద్దు, లక్షద్వీప్ని విజిట్ చేయని చెప్పారు కదా. ట్రాన్స్ఫార్మింగ్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవరింగ్ ఇండియాస్. ఇది ఎయిర్పోర్ట్ వ్యూ ఇలా ఉంటుంది. చిన్న రన్వే, చుట్టూ సముద్రం మధ్యలో, మామూలుగా లేదుగా. వర్షం పడుతుంది.
అదండి. యాక్చువల్లీ ఫ్లైట్ కొద్దిగా డిలే అయింది, ఇప్పుడే వచ్చిందనమాట. వాళ్ళు వచ్చి దిగి క్లీన్ చేశాక మళ్ళీ మనల్ని అయితే అలౌ చేస్తున్నారు. ఫ్లై 91. ఈ ఎయిర్పోర్ట్కి వచ్చేది ఓన్లీ 3 ఫ్లైట్సే గైస్, అంటే 3 ఎయిర్లైన్ ఫ్లైట్సే. ఒకటి ఫ్లై 91 అండ్ ఇంకోటి ఇండిగోలో సేమ్ ఇలాంటి టర్బో ఫ్యాన్స్ ఉండే ఫ్లైటే వస్తుంది, చిన్న ఫ్లైట్స్. అలాగే ఏలియన్స్ ఎయిర్ అని ఇంకొకటి ఉంది మన ఇండియాదే. అది ఈ 3 ఫ్లైట్సే ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాయి. ఎందుకంటే ఇది చాలా చిన్న రన్వే కదా, పెద్ద పెద్ద ఫ్లైట్లు వస్తే ఇక్కడ ఆగలేవు, అదే ప్రాబ్లం. ఇప్పుడే దానికి రీఫ్యూయల్ అయితే చేశారు, అంటే ప్యాసింజర్స్ని దించి మళ్ళీ తీసుకెళ్తుంది ఇప్పుడు మమ్మల్ని గోవాకి. సో ఇంకైతే మనం ఫ్లైట్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే దారి కూడా చూడండి ఎంత చిన్నదో, ఎక్కువ హైట్ కూడా ఉండదు. సో ఓన్లీ 2 సీట్స్ అనమాట, అటు ఇటు. బస్సులో ఉన్న 20 సీట్స్. 7A వెరీ 7. इस कॉन्टैक्ट cabin आपातकालीन स्थिति में यदि विमान को पानी तोड़ करना पड़े तो अपनी सीट के नीचे एक राशि लगे. వన్ అవర్ 45 మినిట్స్ పడుతుంది ఫ్రమ్ లక్షద్వీప్ నుంచి గోవాకి వెళ్ళడానికి. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 2 అనమాట. 2 గంటలు సముద్రమే మనకి, మధ్యలో ఇంకేం రాదు. Many hours later. గైస్, గోవాలో మాకు వర్షం వెల్కమ్ పలుకుతుంది. వెల్కమ్ టు గోవా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో 2 అవర్స్ జర్నీ ఫ్రమ్ లక్షద్వీప్ టు గోవా. ఇప్పుడు ఇంకా క్యాబ్ ఆల్రెడీ నిన్న లాస్ట్ టైం మేము గోవాకి వచ్చినప్పుడు క్యాబ్ అతను డ్రైవర్ నెంబర్ తీసుకున్నాం, ఆయనకి కాల్ చేసి బయటకు రమ్మని చెప్పాం. త్వరగా క్యాబ్ ఎక్కేసి మళ్ళీ మా హోటల్కి వెళ్ళిపోయి కొంచెం వర్క్ ఉంది. అండ్ బయట ఎక్కువ వర్షం పడుతుంది, ఫస్ట్ చూడాలి ఎలా అవుతుందో. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ లగేజ్ క్లెయిమ్ చేసుకొని తర్వాత బయలుదేరేద్దాం ఎయిర్పోర్ట్లో నుంచి. నెంబర్ చెప్పారా? సెకండ్ కదా బెల్ట్, ఇదే మనోరం తేడా ఉండవు చూడు. సో ఇదే అనమాట మన లగేజ్ క్లెయిమ్ బెల్ట్. తిరుగుతూనే ఉంటుంది. సో వెల్కమ్ టు గోవా. ఇది కొత్తగా కట్టిన ఎయిర్పోర్ట్, దానివల్ల మంచి కలర్ఫుల్గా బాగుంది, చాలా నీట్గా. సో ఇక్కడ లగేజ్ కోసం వెయిటింగ్ గైస్. మేము వచ్చింది 3 డేస్ ట్రిప్, బట్ మా వాళ్ళ లగేజ్ చూడండి ఎంత ఉందో. ఒక్కొక్కరు ఏదో ఒక 10-15 రోజులు జరిపే లగేజ్ తీసుకొచ్చినారు. బట్ నేను మాత్రం సింపుల్గా ఒక బ్యాక్ ప్యాక్ అనమాట. మనకి ఇదే కంఫర్ట్ అండ్ ఇదే ఈజీగా అయిపోతుంది. లగేజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మన ట్రిప్ కూడా కొంచెం కష్టమై ప్యాకింగు తీసుకురావడం అంతా తలకాయ నొప్పి. ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత ఈజీగా పని అయిపోతుంది. సో ఇంకా అదే అనమాట, ఎగ్జిట్ వెళ్ళిపోదాం పదండి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి. మా క్యాబ్ అయితే వచ్చేసింది గైస్. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయలుదేరుతున్నాం మా హోటల్ దగ్గరికి. మళ్ళీ గోవాలో మనం 1 డే స్టే అయితే చేయబోతున్నాం. అదే లొకేషన్ చెప్పండి వాళ్ళు.
అండ్ వర్షం పడుతూ ఉంది. సో ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అయితే చేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. కంటిన్యూస్ జర్నీ మనకి పొద్దున్న నుంచి. మా వాళ్ళని హోటల్ బుక్ చేయండి అని చెప్తే ఏదో అడవిలో బుక్ చేశారు గైస్. దాని ఇటు పక్కంతా ఫారెస్ట్, ఇల్లే లేవు. అండ్ ఇది బిల్డింగ్ కూడా చాలా పాతకాలపు బిల్డింగు. ప్లస్ ఇంకో దరిద్రం ఏంటంటే ఈ దగ్గరలో మాకు అసలు హోటల్సే లేవు. ఫుడ్ తిందామన్నా ఏదన్నా తెచ్చుకుందామన్నా ఏం ఆప్షన్స్ లేదు. ఇది చాలా లోపలికి అయితే ఉంది. ఇంకా వేరే ఆప్షన్ లేక అండ్ మెయిన్గా మాకు చాలా అంటే చాలా ఆకలి వేస్తుంది. సో ఇది ఒక సర్వీస్ అపార్ట్మెంట్ టైప్ అనమాట. మా దగ్గర మ్యాగీ ప్యాకెట్స్ ఉంటే దాంతోనే మ్యాగీ అయితే చేసేసుకుంటున్నాం. అది కూడా కెటిల్లో మ్యాగీ. అని తినడానికి స్పూన్లు కూడా లేవు, చేత్తో అన్న తినాలి. ఇదండి మొత్తం ఒక ఫారెస్ట్ ఫీలు. అది పక్కంతా అడవిలానే ఉంది. అడవిలా కాదు. అండ్ దానికంటే మెయిన్ ముందుగా ఆఫీస్ కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే నేను లీవ్స్ పెట్టలేదు. వితౌట్ లీవ్స్ ఈ ట్రిప్పులన్నీ తిరుగుతున్నా. ముందు లాగిన్ అయ్యి కొంచెం వర్క్ అది కంప్లీట్ చేసుకోవాలి. అన్నారు కదా ఎట్ట బ్రో ట్రిప్పులు మేనేజ్ చేస్తున్నావు, ఆఫీస్ వర్క్ ట్రిప్పులు ఎలా మేనేజ్ చేస్తున్నావు అని. ఇలా పరిగెత్తడమే, కాసేపు వర్క్ కాసేపు ట్రిప్పు. ఇప్పుడైతే ఫస్ట్ ఆ మ్యాగీ తిని కాసేపు రెస్ట్ తీసుకొని నైట్కి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేసి రేపు మళ్ళీ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అదే గైస్ వ్లాగ్ ఫ్రమ్ లక్షద్వీప్ టు గోవా. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. రేపు గోవాలో ఏదైనా కొత్త ప్లేస్ చూపించడానికి ట్రై చేస్తా. అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ గోవా.